నమస్తే అండి. ఈరోజు పెరుగన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. రైస్ని బాగా కడగండి. కడిగిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ పోయండి. వాటర్ పోసి 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టండి. చూడండి, రైస్ అవుతుంది. పక్కన పాలు కూడా కాగుతున్నాయి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. తర్వాత ఆవాలు కొంచెం వేయండి. చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. తర్వాత కొన్ని గ్రౌండ్నట్స్ వేయండి. తర్వాత కొన్ని పచ్చిశనగపప్పు కొంచెం వేయండి. తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకున్నానండి, అవి కూడా వేయండి. తర్వాత కొంచెం కరివేపాకు బాగా ఫ్రై చేయండి. వాటిని అట్లా మాడిపోకూడదు, అలా పచ్చి పచ్చిగా ఉండకూడదు, మీడియంగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ నేను అన్నం చేశాను కదండి, ఆ అన్నాన్ని బాగా చల్లార్చిన తర్వాత పాలు కూడా కొంచెం పోస్తున్నాను. కాచిన పాలు చల్లార్చిన తర్వాత పోస్తున్నాను. తర్వాత ఆల్రెడీ నేను పోపు వేసి పెట్టాను కదండి, ఆ పోపుని ఈ రైస్లో కలుపుతున్నాను. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేయండి. తర్వాత పెరుగు వేయండి. కొంచెం వేయండి. మిక్స్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది పెరుగు సరిపోయిందా లేదా అని. అప్పుడు ఇంకొంచెం యాడ్ చేయండి. సరిపోతే వదిలేసేయండి. ఒక్కసారి మీరు పాలు యాడ్ చేసి కాచిన పాలని చల్లార్చిన తర్వాత రైస్ కూడా చల్లారిన తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ పోపు పెరుగు అంతా మిక్స్ చేయండి. సాల్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి, పాలేసి చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను భగవంతుడికి నైవేద్యం పెడుతున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికీ.